రైట్ పవన్, యాత్ర 2 దర్శకుడు మహేందర్ రెడ్డికి హార్స్లీ హిల్స్ లో భూమిని కేటాయిస్తున్నట్లుగా 2 ఎకరాలు ఆంధ్రజ్యోతి ప్రకటన వెలువడించింది. అండ్ దీనికి సంబంధించి కథనాలు ప్రచురిస్తూనే ఉంది. అప్పనంగా ప్రభుత్వ భూమిని ఇట్లా అప్పచెప్తున్నారు అని చెప్పి. దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతే కాకుండా ప్రజా సంఘాలు అలాగే ప్రతిపక్షాలు కూడా విరుచుకుపడడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి. సో దీనికి కాస్త బ్రేక్ ఇచ్చారు అనుకుంటున్న టైంలోనే అక్కడ జగన్ కార్యాలయం నుంచి ఆర్డర్స్ జారీ అయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో 6 అయినా సరే మహేందర్ రెడ్డికి హార్స్లీ హిల్స్ 2 ఎకరాల భూమిని కేటాయించాల్సిందే అని చెప్పేసి హుకుం జారీ చేయడం కూడా జరుగుతుంది. రైట్, ఇది ఖచ్చితంగా క్విట్ ప్రోకో, అంటే నాకు ఈ పని చేసావు, నీకు ఈ డబ్బులు ఇస్తున్నాను, లేదంటే నీకు ఈ ల్యాండ్ ఇస్తున్నాను అనేది ఇది ఒక క్విట్ ప్రోకో కిందకి వస్తుందని కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తే, యాత్ర 2 దర్శకుడు మహేందర్ రెడ్డికి హార్సీ హిల్స్ లో భూ పందరానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు నిరసిస్తున్నాయి. ఇదేం అడ్డగోలు కేటాయింపు అంటూ మేధావులు ఆగ్రహిస్తున్నారు. జగన్ను గొప్పగా చిత్రీకరిస్తూ సినిమా తీసిన దర్శకుడి కోసం క్రీడా శిక్షణ కేంద్రానికి ఇచ్చిన భూమిని కూడా ప్రభుత్వం లాగేసుకుంటుందంటూ ఆంధ్రజ్యోతి రాసిన వరుస కథనాలు కలకలం రేపాయి. ఎన్నికల వేళ ఇదేం తంట అంటూ అధికారులు సైతం ముందుకెళ్లడానికి వెనకాడారు. భూ కేటాయింపు వ్యవహారానికి దాదాపు బ్రేకులు పడిన వాతావరణమే కనిపించింది. ఈ తరుణంలో ముఖ్యమంత్రి కార్యాలయం నిన్న హడావిడిగా తెరపైకి వచ్చింది. దర్శకుడు మహేందర్ రెడ్డికి 2 ఎకరాల భూమిని సంతర్పణ చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు అధికారులకు సీఎంఓ తేల్చి చెప్పినట్లు తెలిసింది. 6 అయినా ఆ భూమిని కేటాయించాల్సిందేనని స్థానిక రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చినట్లు సమాచారం. వాస్తవానికి సీఎంఓ నుంచి హుకుం అందే సమయానికి మదనపల్లె ఆర్డీఓ, బి కొత్తకోట తహసీల్దార్లు సాధారణ ఎన్నికల శిక్షణలో భాగంగా తిరుపతిలో ఉన్నారు. మధ్యాహ్నం వారు హుటాహుటిన మదనపల్లెకు వచ్చారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ సిద్ధం చేయడంలో చిన్న పెద్ద అధికారులు బిజీగా గడిపారు. ప్రస్తుతం శాప్ ఆధీనంలో ఉన్న సర్వే నంబర్ 571/1లోని 3.74 ఎకరాల్లో 2 ఎకరాలు స్వాధీనం చేసుకునేందుకు ఫైల్ సిద్ధం చేసి సాయంత్రానికి ఆర్డీఓ హరిప్రసాద్ ముందుంచారు. ఎవరికైనా కేటాయించిన భూమిని మరొకరికి ఇవ్వాలంటే సాధారణంగా పెద్ద తతంగమే ఉంటుంది. ముందు గతంలో కేటాయించిన వ్యక్తి నుంచి దానిని వెనక్కి తీసుకోవాలి. ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారో అతనికి నోటీసు ద్వారా తెలియజేయాలి. నోటీసుకు సమాధానం ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం స్వాధీనం చేసుకోవాలి. లేదంటే న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవేవి పాటించకుండానే నిన్న రెవెన్యూ అధికారులు శాప్ ఆధీనంలో ఉన్న ఆ స్థలాన్ని వెనక్కి తీసుకునే ప్రక్రియ మొదలుపెట్టారు అని సమాచారం. అయితే ఏ కారణాలతో క్రీడా శిక్షణ కేంద్రానికి కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకుంటున్నారు? ఈ విషయం గురించి అడిగితే మాకు తెలియదు అనే సమాధానం అధికారుల నుంచి వస్తోంది. ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకున్నా, అందుకే ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మినీ స్టూడియో కట్టాలని అనుకున్నా. నా స్టూడియో కోసం 50-100 ఎకరాలు అడగలేదు. మీరు చెయ్యరు, చేసేవాడిని చెయ్యనియరు. కేవలం 2 ఎకరాల్లో మినీ స్టూడియో కట్టాలని అనుకుంటే మాత్రం రాద్ధాంతం చేస్తున్నారు. ఇవే యాత్ర 2 దర్శకుడు నిర్మాత మహేందర్ రెడ్డి వ్యాఖ్యలు. ఇదే సమయంలో ఆ దర్శకుడికి మద్దతుగా పేటీఎం బ్యాచ్ రంగంలోకి దిగింది. మినీ స్టూడియో కట్టుకోవడానికి 2 ఎకరాలు కేటాయిస్తే తప్పేంటి అంటూ ఎదురుదాడి ప్రారంభించింది. గతంలో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ తదితరులు స్టూడియోలు కట్టుకోవడానికి ప్రభుత్వాలు భూములు ఇవ్వలేదా అంటూ వాదనలకు దిగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. మనోహర్ రెడ్డి, ఎట్టి పరిస్థితుల్లో అయినా 6 అయినా సరే హార్స్లీ హిల్స్ పై 2 ఎకరాలు కేటాయించాల్సిందే అని చెప్పేసి యాత్ర 2 దర్శకుడికి హుకుం జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ నీలిమా. యాత్ర 2 సినిమా డైరెక్టర్ మహేందర్ రెడ్డికి ప్రముఖ పర్యాటక క్షేత్రమైన హార్సీ హిల్స్ లో 2 ఎకరాల భూమిని కేటాయించడం పట్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనికి ఆ భూమిని కేటాయించాలనేటువంటి ఒత్తిడి ప్రభుత్వం నుంచి అధికారుల పైన కలగడంతో అధికారులు ఆగమేఘాల పైన చకచక ఫైలును సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాము.
ఇది ఒక పక్క జరుగుతుండగానే ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, దీన్ని ఏ విధంగానైనా ఆపు చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో సోమవారం రోజున మదనపల్లిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టేటువంటి పరిస్థితి. అదే నేపథ్యంలోనే నిన్నటి రోజున అన్నమయ్య జిల్లా కేంద్రం ఏంటి రాయచోటిలో జాయింట్ కలెక్టర్ ను కూడా కలిసి ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు అందరూ కూడా కలిసి ఆయనకు వినతి పత్రం ఇచ్చి భూమిని ఆపాలనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ తో ఈ విధంగా ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్థలాన్ని ఆయనకు కేటాయించాలనే ఉద్దేశంతోనే ముందుకు కదులుతున్నట్లు జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యాత్ర 2 సినిమా ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డికి మేలు చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేపట్టేటువంటి దర్శకునికి ప్రతిఫలంగా ప్రభుత్వము అప్పనంగా ఈ 2 ఎకరాల భూమిని కేటాయించడానికి సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజా సంఘాలు దీన్ని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీన్ని నిరసిస్తున్నటువంటి పరిస్థితి. 2018లోనే టీడీపీ హయాంలో దాదాపు 3.74 ఎకరాల స్థలాన్ని అక్కడ క్రీడా సంస్థలకు కేటాయించినటువంటి నేపథ్యంలో ఆ క్రీడా సంస్థలకు సంబంధించిన స్థలాన్ని అభివృద్ధి చేయడానికి కూడా అప్పట్లో 3 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. అందులో దాదాపు 1,60,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఆ పెన్షన్ మొత్తం కూడా స్థలానికి ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఈవేళ 2 ఎకరాల భూమిని 3.74 ఎకరాల్లో ఉన్నటువంటి 2 ఎకరాల భూమిని ప్రభుత్వము శాప్ ఆధీనం లేకుండానే పర్యాటక శాఖ ద్వారా కేటాయించేందుకు ప్రభుత్వము చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. అంటే ఈ తతంగమంతా ఈ ఆందోళన నేపథ్యంలోనే దీనికి బ్రేకులు పడినటువంటి నేపథ్యంలో నిన్న ఆగమేఘాల పైన సీఎంఓ కార్యాలయం నుంచి అధికారులకు ఒత్తిడి రావడంతో నిన్న ఏదైతే సాధారణ ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో ఉన్నటువంటి మదనపల్లి ఆర్డీఓ కావచ్చు, బీకొత్తగూడ తహసీల్దార్లు కావచ్చు, తిరుపతి నుంచి ఆగమేఘాల పైన మధ్యాహ్నము మదనపల్లి ప్రాంతానికి చేరుకుని చకచక ఫైలును సిద్ధం చేసి క్రింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు కూడా ఈ బిజీగా గడిపి నిన్న సాయంకాలానికి ఫైళ్లు రెడీ చేసి ప్రభుత్వానికి పంపించినట్లు సమాచారం అవుతుంది. మరోపక్క ఎవరైతే యాత్ర 2 సినిమా డైరెక్టర్ ఉన్నారో ఈ 2 ఎకరాల భూమి పైన ఎందుకు ఇంతగా రాద్ధాంతం చేస్తున్నారు? గతంలో అనేక సందర్భాల్లో కూడా అనేక మంది సినిమా యాక్టర్లు స్థలాలకు కోరినప్పుడు కేటాయించలేదా, మరి తన విషయంలో మాత్రమే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటే అంశం పైన కూడా ఆయన పెదవిరుస్తున్నట్లు సమాచారం. అంటే దాదాపు 10 ఎకరాల స్థలాన్ని అడిగినాను, 2 ఎకరాలు మాత్రమే కేటాయించారనేటువంటి వాదన నేపథ్యంలో ఈ 2 ఎకరాల్లో మినీ స్టూడియో నిర్మాణము జరుగుతుందా, మరి ఈ 2 ఎకరాలు దానికి సరిపోతుందనేటువంటి అంశం పైన కూడా ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు. కేవలము ఇదన్నిటినీ కూడా ఈ 2 ఎకరాల భూమిని మినీ స్టూడియో పేరుతో లాక్కునేందుకే యాత్రాసు డైరెక్టర్ మహేందర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే ఒక విమర్శలు కూడా ప్రతిపక్షాల నుంచి కావచ్చు, ప్రజా సంఘాల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దాదాపు అక్కడ 16 శాఖలకు సంబంధించినటువంటి శాఖలకు ప్రభుత్వ భూములు కేటాయించి అవన్నీ కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం ఈ 2 ఎకరాల భూమిని అతనికి అప్పగించడము ఇది ప్రైవేటు వ్యక్తుల పరంగా ఏమాత్రము సమంజసమైనటువంటి అంశం పైన కూడా ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పారు.